నమః శివాయ. శివకేశవ తత్వాల సంగమమే కార్తీక మాసం. విశ్వావసునామ సంవత్సరంలో కార్తీక మాసం రమారమి 2 వారాలు గడిచాయి. ఇక రేపు కార్తీక పౌర్ణమి. శివకేశవ తత్వాల సంగమమే కార్తీక మాసం. స్కాంద పురాణం కార్తీకే మాసి దేవస్య పూజనం పరమం స్మృతం విశేషతః శివస్యైవ విష్ణోశ్చైవ విశేషతః అంటుంది. ఈ విధంగా శివకేశవుల సమన్వయాన్ని ప్రకటిస్తోంది. శివకేశవ తత్వాల సమన్వయ సామగానమై శోభిల్లే కార్తీక మాసం భక్తి, కర్మ, త్యాగం అనే తత్వాల త్రివేణీ సంగమం. ఆ సంగమంలో మునిగిన వారికి వారి వారి పాపాలు పారిపోతాయి, పుణ్యాలు పరిపుష్టమవుతాయి. శివకేశవుల అనుగ్రహానికి పాత్రులవుతారు. శివుని విరక్తి, కేశవుని భక్తి, జీవుని శుద్ధి, ఈ 3 కలిసి ఆత్మ వికాసానికి ఆమోదముద్ర వేస్తాయి. అనిత్యాన్ని, విరక్తిని, త్యాగాన్ని, అంతర్ముఖత్వాన్ని శివుడు ప్రసాదిస్తుంటే నిత్యత్వాన్ని, భక్తిని, కర్మయోగాన్ని కేశవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. బిల్వదళం విరక్తిని కలిగిస్తే తులసీదళం భక్తిని పెంచుతోంది. కార్తీక మాసంలో వెలిగించే దీపం శుద్ధ జ్ఞానస్వరూపం. మనం చేసే తులసీ పూజ శరణాగతికి దారి చూపుతోంది. శివాభిషేకం మన అంతరంగంలోని లోపాలను కడిగివేస్తుంది. చేసే జపాలు మన పాతకాల్ని పటాపంచలు చేస్తాయి. పఠనం జ్ఞాన భాండాగారమై నిలుస్తుంది. సోమవారపు శివార్చన శూన్యతత్వాన్ని వంటబట్టిస్తుంది. శుక్రవారపు తులసి సేవ సమర్పణాన్ని అలవరుస్తుంది. ఇక ఏకాదశి ఉపవాసం ఉపశమనాన్ని కలిగిస్తే పౌర్ణమి దీపం పరమార్థాన్ని వెలిగిస్తుంది. మాసం అంటే ఒక సాధనా సమయం. కాలచక్రంలో అదొక అధ్యాయం. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ మాసం ఆరంభతత్వానికి, లీలాత్మకతకు, విశ్వవిహారానికి సంకేతం. ఈ మాసంలో జరుపుకునే నవరాత్రులు శక్తికి, దసరా విజయానికి, దీపావళి వెలుగుకి చిహ్నాలు. ఇవన్నీ కూడా బాహ్యమైన భావనలతో నిండినవి. ఇది ప్రపంచాన్ని అనుభవించే మాసం. అయితే ఆశ్వయుజ మాసం అనంతరం వచ్చే కార్తీక మాసం అంతర్ముఖతకు, శుద్ధతకు సంకేతం. శరణాగతికి, తత్వబోధకు ఈ మాసం దారితీస్తుంది. హైందవ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. కార్తీక అనే పదం కృత్తికా నక్షత్ర సంబంధిత కాలాన్ని సూచిస్తుంది. కృత్తికా నక్షత్రం అగ్నితత్వానికి చెందినది. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసమే కార్తీక మాసం. ఈ మాసం
శివతత్వానికి అత్యంత చేరువగా ఉంటుంది. జీవుడి ఆత్మ వికాసానికి మార్గం చూపుతుంది. మనిషిలోని అహాన్ని అణిచివేస్తుంది. బంధనాలను ఛేదించి శూన్యత వైపు నడిపిస్తుంది. బాహ్య విజయాన్ని అనుభవించిన తరువాత అంతరంగ శుద్ధత వైపు ప్రయాణింపజేయటమే ఈ కాలక్రమబద్ధతలోని ఆంతర్యం. కాలం భగవత్ స్వరూపం కదా. కాలః కలయతామహం అని స్పష్టం చేశాడు జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే కార్తీక మాసాన్ని శివ కేశవ తత్వాల సంగమంగా అభివర్ణిస్తారు. కాలతత్వపు కాంతి కిరణమై ప్రకాశించే ఈ కార్తీక మాసం భగవద్ గమ్యానికి మార్గం చూపే జ్వాలా తోరణం. అలాంటి పవిత్రమైన కార్తీక మాసాన్ని అంతర్ముఖ పయనానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించమని వేడుకుందాం. తులసీ దళాన్ని జనార్దునికి సమర్పించటం, బిల్వదళాన్ని ఈశ్వరునికి సమర్పించటం ద్వారా కోటి జన్మలతో కూడా సాధ్యం కాని ఫలితాన్ని పొందుతామని నారద పురాణం స్పష్టపరుస్తోంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపాన్ని వెలిగించి భగవంతుణ్ణి అన్నీ మంచి జరగాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.